ప్రధానమైన అంశము విద్యా సంస్థల్లో ఎన్నికలు అనేది ఏవైతే ఒక ప్రక్రియ చాలా కాలంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత నడిచిందో అది 1980 ప్రాంతంలో ఈ విద్యా సంస్థల్లో జరిగే ఎన్నికలను రద్దు చేశారు. దానికి చాలా కారణాలు చెప్పారు. దాంట్లో సమస్యలు వస్తున్నాయని, విద్యార్థులు కొట్టుకుంటున్నారని, వాయిలెన్స్ వస్తున్నదని, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందని, ఈ సమస్యలన్నీ దేశం స్థాయిలో జరిగే ఎన్నికల్లో కూడా ఉన్నాయి. దేశ స్థాయిలో ఎన్నికలు ఎంత సానుకూలంగా సామరస్యంగా ఏ సమస్యలు లేకుండా అవి కూడా చాలా సమస్యలు. అయినా మనం ఎన్నికల్ని కొనసాగిస్తున్నాం కదా. ఎన్నికలు అనేవి లేదా రాజకీయాలు అనేవి విద్యార్థులు తమకుండే సమస్యల్ని సమిష్టిగా వాటిని బహిర్గతం చేయడం, సమిష్టిగా వాటిని పరిష్కరించుకునే ప్రక్రియను రాజకీయాలు అంటారు. రాజకీయాలు అంటే ఇవాళ దేశంలో రాజకీయాల అర్థం ఏంటి? రాజకీయాలు అంటే సమాజం యొక్క సమస్యల్ని విశ్లేషించి సమాజానికి ఉండే సమస్యలను పరిష్కరించే ఒక ప్రక్రియను రాజకీయాలు అంటారు. రాజకీయాలు అంటే డబ్బులు చేసుకోవడము, ఒకరిని తిట్టుకోవడం కాదు. కనుక రాజకీయాలు అనేవి ఏ సమాజానికైనా ప్రజాస్వామ్య ప్రక్రియకి చాలా అవసరం. కనుక ఇవాళ విద్యార్థి సంఘాలకు ఎన్నికలు అయితే రద్దు చేశారో అదే అప్రజాస్వామికం. ముఖ్యంగా మన సమాజంలో ఒక నియంతృత్వ ధోరణులు పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ నియంతృత్వ ధోరణులు ఆపి ఈ దేశంలో ఉండే ప్రజాస్వామ్యం మరింత సుసంపన్నం చేయడానికి రాజ్యాంగ విలువల ప్రకారం అవుతుందో ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన, రాజ్యాంగ విలువలు కాపాడవలసిన అవసరం వచ్చింది. కనుక విద్యార్థి సంఘాలకు అన్ని విద్యా సంస్థల్లో ఎన్నికలు మళ్ళీ పునరుద్ధరించాలి. విద్యార్థులు తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ఇది ఒక ప్రక్రియ అనుకుంటున్నారు కాబట్టి వాటిని కొనసాగించకపోతే మాత్రం దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం అనేది కూడా మనం గుర్తించాలి. శాంతి భద్రత సమస్య ఏదైతుందో మన జనరల్ ఎన్నికల్లో కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న సంస్థలు హైదరాబాద్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ యూనివర్సిటీ సమస్య ఏం లేదు. విద్యార్థులే ఎన్నికలు నిర్వహించుకునేటువంటి ప్రక్రియ హైదరాబాద్ యూనివర్సిటీ ఉంది. వాళ్ళే నిర్వహించుకుంటారు, వాళ్ళే ఎలక్షన్ కమిషన్ పెట్టుకుంటారు. అసలు యూనివర్సిటీకి సంబంధం లేదు. ఆ శక్తి విద్యార్థులకు ఉంటుంది. కనుక మనం విద్యార్థిని తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. ఘర్షణలు కొంత ఉంటాయి. ఘర్షణ ఉన్నా మీరు ప్రజాస్వామ్య ప్రక్రియనే ఆపారు కదా. ఈ దేశంలో ఎన్నికల సమస్య కాబట్టి ఎన్నికలు రద్దు చేసిన నియంతృత్వం తీసుకొని మనం ఒప్పుకోం కదా. కనుక దాంట్లో ఎన్నికల్లో భాగంగానే ఆ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. కనుక ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ లాంటివని మనం భావించినంత కాలం విద్యార్థి సంఘాలకు కూడా, విద్యా సంస్థలకు కూడా ఎన్నికలు ఉండాలి. ఇది ఇవాళ సదస్సులో ప్రధానమైన అంశం. విద్యార్థి సంఘాలను విద్యా సంస్థల్లో మీరు ఎన్నికలను పునరుద్ధరించని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాసింది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలి. అంటే ఇక్కడ ప్రభుత్వమే రద్దు చేసింది ఎలక్షన్స్, మళ్ళీ నిర్వహిస్తుందని చెప్పేసి ఏ విధంగా నమ్ముతారు? ఒకవేళ నిర్వహించకపోతే ఎటువంటి పోరాటం ఉండకపోతే అదే, అందుకని దానికి విశాలమైనటువంటి ఒత్తిడి కావాలి. ప్రభుత్వం ఒత్తిడి లేకుండా ఏ పని చేయదు. కనుక అన్ని విద్యార్థి సంఘాలు వాళ్ళ భావజాలాలతో సంబంధం లేకుండా యునైటెడ్గా వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టాలి. అలాగే విశాలమైన ప్రజాభిప్రాయాన్ని కలిగించాలి. ఒక ప్రజాభిప్రాయం అనేది బయట నిజంగా పిల్లలకి ఎందుకు ఇంత ఎన్నికలు ఉన్నప్పుడు పిల్లలకి ఎన్నికలు ఎందుకు వద్దు అని ప్రజలు అడగగలిగిన స్థితిలో ఉన్నప్పుడు ఎన్నికలు వచ్చేస్తాయి. అది ప్రజాభిప్రాయం అయినప్పుడు. ప్రజాభిప్రాయం ఉన్నదని కూడా కదా మేనిఫెస్టోలు రాసింది. మేనిఫెస్టోలు రాయడానికి ఏంటంటే ఇది కూడా సమాజంలో ఒక డిమాండే, యువత డిమాండే అనేటువంటి గుర్తించే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు రాసిన తర్వాత దాన్ని అమలు చేయాలి. కనుక అమలు చేయమని డిమాండ్ చేయడం కూడా ఇవాళ విద్యార్థులు అడుగుతున్నారు. తప్పకుండా ఎన్నికల్ని పునరుద్ధరించాలంటే మా లాంటి వాళ్ళు దానికి పూర్తి మద్దతు విద్యా పరిరక్షణ అమలు చేసినాక ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకొని ఏమైనా జరిగితే తర్వాత పరిస్థితి ఘర్షణలు జరిగితే మా హైదరాబాద్ యూనివర్సిటీలో గత 40-50 ఏళ్ళకి ఎన్నికలు ఏ ఘర్షణలు జరగలేదు. ఘర్షణలు జరగకుండా కూడా విద్యార్థులు తమ ఎన్నికలు నిర్వహించుకోగలరు. ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. యూనివర్సిటీ దానికి ఎట్లా, విద్యా సంస్థ దానికి ఎట్లా సహకరిస్తుంది దాన్ని బట్టి ఉంటుంది. కనుక ఒకవేళ ఘర్షణ అంటే ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసుకోం కదా. ఘర్షణ ఎట్లా నివారించాలని ప్రయత్నం చేస్తాం. కానీ ఘర్షణ ఉందని మనం ఒక ప్రక్రియను, అది కూడా సమస్యలను పరిష్కరించే ప్రక్రియను రద్దు చేసుకుంటే మనకు వేరే మార్గాలు ఉండవు. ఇప్పుడు బంగ్లాదేశ్, నేపాల్, తర్వాత ఈ శ్రీలంకలో ఏం జరిగింది, ఎవరితో మాట్లాడినో తెలియదు. సమాజం ఆర్గనైజ్డ్ లేకపోతే అనార్కీ వచ్చేస్తుంది. కనుక మన దేశంలో
కనీసం ఒక ఆర్గనైజ్డ్గా ఉంటేనే సమస్యల పరిష్కారం వస్తుంది కనుక ప్రజాస్వామ్యానికి అది అవసరం, ప్రజాస్వామ్య ప్రక్రియకు అది అవసరం. కాబట్టి దానికి యువత ఈ దేశంలో పౌరులుగా ఒక యంగ్ ఏజ్లో కొంత ఆశయాలు, కొంత ఆదర్శాలు, ఇంకా పూర్తి స్వార్థపరులు కాదు కదా. విద్యార్థులు ఎంత కాదన్నా కొంత స్వార్థం లేని పిల్లలే యువత. కనుక ఆ పిల్లలకి ఒక రాజకీయమైనటువంటి అవగాహన, రాజకీయమైనటువంటి ఒక శిక్షణ, రాజకీయాలు ఎట్లా నడపాలి అనేటువంటి ఒక అనుభవం, అది వాళ్ళకి ఇస్తేనే రేపు వాళ్ళు కాబోయే రాజకీయ నాయకులుగా వాళ్ళ నుంచి వస్తారు కదా. రాజకీయ నాయకులు కూడా వీళ్ళ నుంచి వస్తారు కదా. ఆ రాజకీయ నాయకులు కాస్త నడపాలన్నా వాళ్ళు రాజకీయ నాయకులు, మినిస్టర్లు అయినా ఈ అనుభవం పనికొస్తుంది. జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి నేపాల్ దాకా వీళ్ళంతా వచ్చిన వాళ్ళు. ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి మంత్రులు చాలా మంది ఏబీపీ నుంచి వచ్చిన వాళ్ళు, విద్యార్థి సంఘాలు వచ్చిన వాళ్ళే కదా. మరి మీరు విద్యార్థి సంఘాలు వద్దని ఎందుకంటే, ఎన్నికలు వద్దని ఎందుకంటున్నారు? మీరే చెప్పుకుంటాను మేము ఏబీపీ నుంచి వచ్చాము, లేకపోతే మేము ఆ రాజకీయం నుంచి వచ్చామని చెప్తున్నారు. వచ్చినప్పుడు మరి మీరు ఎన్నికలు దాన్ని ప్రోత్సహించాలి కదా. మీ అనుభవం నుంచి మీరు మినిస్టర్స్ అయ్యారు కదా. కనుక దానివల్ల మనం డిమాండ్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.